బీజేపీ పార్లమెంట్లో అంటే లోక్సభలో ఏ విధంగా అయితే బలమైనటువంటి పార్టీగా ఉందో అదే విధంగా ఎగువ సభ అయినటువంటి రాజ్యసభలో కూడా అదే విధంగా సింగిల్ పార్టీగా ఉంది. బలమైన సింగిల్ పార్టీగా 106 స్థానాలతో సింగిల్ పార్టీగా ఉంది. అలాగే మిత్రపక్షాలతో 141 స్థానాలు షేర్ చేసుకుంటుంది. అంటే ఏ విధంగా చూసినా ఇప్పుడు అధిక పక్షం బీజేపీ వైపే ఉన్నాయి. మామూలుగా చూసుకున్నట్లయితే అక్కడ మ్యాజిక్ ఫిగర్ ఎంత ఉంటుంది, మొత్తం కలిపితే మ్యాజిక్ ఫిగర్ అక్కడ 245 అంటే 123 మ్యాజిక్ ఫిగర్ రాజ్యసభలో. ఇప్పుడు 141కి చేరుకుంది బీజేపీ మిత్రపక్షాలతో కలిపి. సో నిన్నంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 37 స్థానాలకు గాను 26 ఏకగ్రీవంగా ముందే ఎన్నికైపోయాయి. 11 స్థానాలకు జరిగినటువంటి దీంట్లో కూడా బీజేపీ కైవసం చేసుకుంది ఎక్కువ. మొత్తం ఈ 37లో 24 బీజేపీ కైవసం చేసుకుంది మిత్రపక్షాలన్నీ కలిపి. సో ఇది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కాంగ్రెస్లో సమన్వయం లేకపోవడం, మిగతా పార్టీల్లో కూడా సరైనటువంటి సమన్వయం లేక వ్యతిరేకత, అంటే వాళ్ళలో వాళ్ళే గ్రూప్ కొట్లాట, అంటే ఆ క్యాండిడేట్లు వాళ్ళకి నచ్చక క్రాస్ ఓటింగ్, కొంతమంది దూరంగా ఉండడం కూడా బీజేపీకి కలిసి వచ్చింది. సో ఈ విధంగా బీజేపీ తన ఇక్కడే మాస్టర్ ప్లాన్ ఏం లేదు. ప్రతిపక్షాల యొక్క సమన్వయం లేకపోవడం, వాళ్ళ యొక్క దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో వాళ్ళు చేసుకున్నటువంటి దీనివల్లే ఇక్కడ బీజేపీ ఎక్కువగా గెలవడానికి అవకాశం వచ్చింది. ఇక్కడ బీజేపీ మాస్టర్ ప్లాన్ చేయడానికి ఏమి లేదు. ఒరిస్సాలో మాస్టర్ ప్లాన్ చేసిందా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరికైతే బీజేడీకి చెందినటువంటి నేతకి వేయమని చెప్పారో ఆ ఎమ్మెల్యేలకు చెప్పాలి కదా పలానా నేతకి వేయాలని. అధికారానికి ఎవరికో చెప్పారంట కాంగ్రెస్ అధ్యక్షుడేమో మీరు ఇక్కడ పలానా వ్యక్తికి వేయాలని చెప్పారు, కానీ వాళ్ళని సంప్రదించి మీరు ఇక్కడ ఓట్లు వేయాలి కదా అని చెప్పలే. దాన్ని బీజేపీ తన వైపుకి తిప్పుకుంది, క్రాసింగ్ ఓటు చేయించుకుంది. 3 ఎమ్మెల్యేలు, అందులో ఒక ముస్లిం ఎమ్మెల్యే కూడా ఉన్నది, ఆ పాప సోఫియా అనే ఎమ్మెల్యే కూడా ఇటువైపు బీజేపీకి క్రాస్ ఓటింగ్ వేసేసింది. అంటే అక్కడ బీజేపీ మాస్టర్ ప్లాన్ ఏం లేదు, చిన్న తెలుగు ఉపయోగించింది అంతే. ఇక్కడ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నారు వీళ్ళందరూ, అంటే వాళ్ళు అక్కడ వాళ్ళకి పడ్డం లేదు. దాన్ని వీళ్ళకి ప్లస్గా చేసుకొని క్రాస్ ఓటింగ్ వేయించుకున్నారు, అంతేగాని మాస్టర్ ప్లాన్ ఏం లేదు. మొత్తానికి ఈ విధమైనటువంటి పరిస్థితి కాంగ్రెస్లో ఉంటే మరొక 15-20 సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంటే చాలా పరిస్థితులు మారుతాయి. మరి రాహుల్ గాంధీని ఉంచకపోతే మనం ఏం చేయలేము. రాహుల్ గాంధీ గారిని కనుక మరొక 15 సంవత్సరాలు అధినాయకుడిగా ఉంచితే మనకి ఏ డోకా ఉండదు.